సార్ ఆంధ్రప్రదేశ్‌లో అండి కూటమి పరిపాలన వచ్చి 11 నెలలు అవుతుందండి. మళ్ళీ ఈ రెడ్ బుక్ అన్నది మళ్ళీనైతే అవుతుంది సార్. ప్రతి ఒక్కరిని రోజుకి ఒకరి చొప్పున అయితే అరెస్ట్‌లయితే చేస్తున్నారండి. అలాగే అమ్మాయిలు ఇప్పుడు రీసెంట్‌గా శ్రీరెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారని చెప్తున్నారు. అలాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా చాలామంది అరెస్ట్‌లు అవ్వచ్చు అంటున్నారు. అలాగే డెవలప్ కూడా చేస్తానంటున్నారండి. మీరేమంటారు సార్? అసలు నిజంగా డెవలప్ అవుద్దండి? ఇప్పుడు డెవలప్మెంట్ పాయింట్ అవన్నీ లేవమ్మా. అండర్ ద కార్పెట్ వెళ్ళిపోయి ప్రజల కోసం అని ప్రజల పాలన అని కానీ డెవలప్మెంట్ అని ఇవన్నీ అండర్ ద కార్పెట్ నీటి మూటలు అయిపోయి అంతా నీటి ఇప్పుడు అన్నదల్లా ఎంతసేపు ఏంటంటే ప్రజల్ని ఎలా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నెరవేర్చట్లేదు. ప్రజల్లో నిరాశ నిస్పృహ ఉంది. మేము మోసపోయాము, మమ్మల్ని దగాపడ్డాము అని బాధ ఉంది. ఈ బాధ నుంచి ప్రజల యొక్క ఉద్రేకాన్ని, ప్రజల యొక్క ఆగ్రహాన్ని ఆ, తప్పుదారి పట్టించడం కూడా ఆగ్రహాన్ని నుంచి డైవర్ట్ చేయడం కోసం అని ఈ రెడ్ బుక్ పాలన కోసం ఓ సంతోషపడిపోతున్నారు, ఎగిరి గంతేసుకుంటున్నారు కూడా. అవును సార్. రెడ్ బుక్ పాలన ఏదో చేసేస్తున్నాం. అది సరైన విధానం కాదు. ఇవాళ మీరు రెడ్ బుక్ పాలన మీరు చేస్తే రేపు వాళ్ళు బ్లూ బుక్ పాలన చేస్తారు, కాషాయ బుక్ పాలన చేస్తారు. రెడ్ బుక్ మీ ఒక్కడికే కాదు, ఎవరికైనా. ఈ మన రాష్ట్రంలో గతంలో లేదు. ఎన్నికలప్పుడు పోరాడుకుంటారు, మాట్లాడుకుంటారు, విమర్శించుకుంటారు. ఎన్నికలు అయిన తర్వాత పాలన మీద ప్రతిపక్షం తన బాధ్యత మీద ఉంటుంది. కాబట్టి తమిళనాడు, వెస్ట్ బెంగాలు, ఆ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు లేనప్పుడు ఒకటే 24 గంటలు మా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కమ్యూనిస్టులు పోటాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీ ఎలక్షన్లు ఉన్నాయి, లేకపోతే నిరంతరం గొడవలు ఉంటాయి. జెండా ఎగరైనా గొడవే, ఫంక్షన్ పండగ అయినా గొడవే. ఆ, ఎందుకంటే అంత వైషమ్యాలు పెరిగిపోయినాయి కార్యకర్తల మధ్య, పార్టీల మధ్య. అలాగే తమిళనాడు డిఎంకే ఏడిఎంకే వైషమ్యాలు పెరిగి ఎన్నికలు ఉన్నాయి, లేకపోతే ఎప్పటికప్పుడు కొట్టుకుంటానే ఉంటారు ప్రతిదానికి. సో అలాంటి పరిస్థితి మనకు లేదు. కానీ అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి మార్గాలు వేస్తున్నారు, పునాదులు వేస్తున్నారా ఇవాళ మీరు ఈ కూటమి ప్రభుత్వం? అంటే ఇవాళ మీరు చేస్తే వాడు ఊరుకుంటారా? రేపు రాబోయే ప్రభుత్వం ఊరుకుంటుందా? నీకు చేతనైంది వాళ్ళకి చేతన అవుదా? మీరే శాశ్వతమా? ఎవరు శాశ్వతం కాదు. మీరు శాశ్వతం అనుకుంటే మీ భ్రమాది. ఎవరు శాశ్వతం కాదు. నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ కక్ష సాధింపులు, ఈ కక్ష సాధింపుల కోసమా మీ కోట్లు ఇచ్చేది ప్రజలు? ప్రజాపాలన కోసమా? మీరు చెప్పిన హామీలు ఏంటి? మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరట్లేదే. ప్రజలకు ఆ హామీల గురించి మనం భరోసా ఇవ్వాలి. ఏడి పవన్ కళ్యాణ్? ఎక్కడ పవన్ కళ్యాణ్? ఎక్కడ? నేను ప్రశ్నించడానికే పుట్టానన్నాడు, నేను ప్రశ్నించడానికే పెరుగుతున్నా అన్నాడు, నేను ప్రజల కోసమే పార్టీ అన్నాడు, ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నాడు. ఏది? ఎక్కడ? ఇన్ని అబద్ధాలు ఆడేవు కదా పవన్ కళ్యాణ్. ఎక్కడ? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారన్నది దానికి ఎక్కడ నీ దగ్గర? ఆ అమ్మాయిలు ఎక్కడ? అలా చెప్పింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ సన్నాసి ఆఫీసర్ ఎవడు? వాడి పేరు చెప్పి ఇప్పటికీ చెప్పవే. ఏడి? నువ్వు కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి దొరికింది, ఇది రాష్ట్రాన్ని గంజాయి స్థావరంగా చేస్తున్నారు అని ఆ రోజులు ఊగిపోయి మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్. ఇవాళ అది గంజాయి కాదు, డ్రై ఐస్ అని సిబిఐ రిపోర్ట్, మీ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది రిపోర్ట్. సిబిఐ రిపోర్ట్ చెప్పింది. ఏమన్నా ఓన్లీ డ్రై ఐస్. నోరెక్కడ? నీ నోరెక్కడ? ఆ రోజు పొరపాటు నుండి అబద్ధాలు ఆడావు, ఓట్ల కోసం అబద్ధాలు ఆడావు. క్షమాపణ చెప్పాలిగా ప్రజలకి. ఏది? ఎక్కడ రీయింబర్స్మెంట్? ఎక్కడ ఫీజు రీయింబర్స్మెంట్? ఎక్కడ నిరుద్యోగ భృతి? ఎక్కడ 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి 1500? ఎక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి 15,000? ఎక్కడ వాలంటీర్స్కి 10,000? ఎక్కడ కడుపు కొట్టను అడాముడు అన్నారు కదా. ఎక్కడ వాళ్ళ బతుకులు? ఎక్కడ ఫ్రీ బస్? ఎక్కడ ఫ్రీ గ్యాస్? ఎక్కడ మాట్లాడమే? ఏడి పవన్ కళ్యాణ్? ఎక్కడ ఉన్నాడు? ఎవరు సంకం చేయలేడు? ఎవరు పంచం చేయలేడు? ఎవరి కోసం మౌనోదేశ వధిస్తున్నాడు? అదేమంటే రెడ్ బుక్ పవన్ కళ్యాణ్ అన్నారు కనుక అరెస్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ అన్నారు ఏంటి అన్నారు కదా, ప్రజాపాలనలో వచ్చారు, ప్రజల మధ్యకి వచ్చినాక. నువ్వేమి సినిమా హీరోగా ఉన్నప్పుడు ఓకే, సినిమా హీరోగా నేను అనకూడదు అంటే నువ్వు ఊరుకో. నీ ఇండస్ట్రీలో సినిమా హీరో, నువ్వు నీ మీద డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదిస్తారు కనుక నీ మాటకి. ఇక్కడి ప్రజాపాలన, ప్రజల జీవితం, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంటారు, అడుగుతారు, ప్రశ్నిస్తారు. నువ్వేనా ప్రశ్నించడానికి పుట్టింది? అందరూ ప్రశ్నిస్తారు. నువ్వు ఇచ్చిన మాటలు, నీ మాటలే నిలదీసి అడుగుతారు. నువ్వు చెప్పిన మాటలే అడుగుతారు, వేరే కొత్త మాటలు అడగట్లేదు. నువ్వన్నావు కదా అయ్యా, నువ్వన్న మాటలే అడుగుతారు. దానికి అడిగితే నన్ను ప్రశ్నిస్తే నేను బొక్కలు వేస్తానంటే అదేనా నీ రాజకీయం? చాలా తప్పు జరుగుతుంది రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ ఎక్కడో బయటికి రావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతాడు. కానీ
ఇటువంటి లీడర్ని ఎక్కడ చూడలేదని కూడా కొద్దిమంది మాట్లాడుతున్నారు సార్. దీనికోసం ఏమంటారండి? అంటే అవును, ఈయన నిజంగా చూడలేము. నిజాయితీగా ఉన్నారంటున్నారు కదండి. ఏమి నిజాయితీ, ఏది నిజాయితీ? ఇవాళ జరుగుతుంది కదా కుంభకోణం. ఎవరిది? ఎవరికి ఇచ్చారు అది? ఉమ్. నీ పార్ట్నర్కే కదా. అది నిజాయితీనా? ఇవన్నీ నిజాయితీలు, ఆయన నిజాయితీ ఎప్పుడో పోయింది. అతను ఎప్పుడైతే ఇన్ని అబద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టాడు. చంద్రబాబు కన్నా మించి అబద్ధాలు ఆడాడు. చంద్రబాబు అబద్ధాలు ఆడతాడు, అందరికీ తెలుసు. ఆయన ఆడతాడు, చెప్తాడు, తర్వాత నెరవేర్చడు అని యూటర్లు ఆయన అందరికి తెలుసు. అయినా సరే ఎందుకు ఓట్లేశారని నేను నమ్మి, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నువ్వేదో నిర్దిష్టంగా ఉంటావు, నిజాయితీగా ఉంటావు. నువ్వు ఆయనకన్నా మహానుభావుడు, అంతర్గంట కన్నా ఆచట్టంలో ఆయనకన్నా మించి అబద్ధాలు, ఆయనకన్నా మించి ప్రజలను మభ్యపెట్టవు. ఏమి నిజాయితీ ఉంది దగ్గర? నీ కొడుకు, నీ అన్నయ్యని ఎమ్మెల్సీ చేయటం నిజాయితీనా? అంతమంది పోరాడిన వాళ్ళు ఉంటే నీ అన్నయ్య ప్రజా జీవితంలో ఎంతకాలం గడిపాడు? ప్రజా జీవితంలో ఉండి పార్టీ కోసం పోరాడిన వాళ్ళు ఎవరు పనికిరాలి నీకు? నీ సామాజిక వర్గమైన వాడు నీ సొంత అన్నయ్య పనికొచ్చాడు. నిన్నటిదాకానేమో కుటుంబం వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలి, కుటుంబ రాజకీయాలు చైనా అనే మాట్లాడి నువ్వే వాళ్ళ ఫస్ట్ ఆ సీట్ అవకాశం రాగానే నీ అన్నకి ఇప్పిస్తావా? కులం రాజకీయాలు వద్దంటావు, అందరూ కాపులు గెలిపిస్తే కాపులందరూ నాకు ఓట్లేస్తే నేను సీఎం అవుతానంటావు. ఏం మాటలు, పొంతలు లేని మాటలు, వింత మాటలు, వికృత మాటలు. ఒక నిలకడ లేదు, నీతి లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఈయన లేదు నిజాయితీ. ఏం నిజాయితీ? దేంట్లో నిజాయితీ? ఏ మాటలో నిజాయితీ ఉంది? ఏ చేతలో నిజాయితీ ఉంది? అనుకుంటే సరిపోదు కదా. ఆ మాట అడిగితే అరెస్ట్ చేస్తారా? ఏమి మన మీరేమో దేవుళ్ళ మీరేమన్నా? ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల ముందు ఓట్లు అడిగి ప్రజల దగ్గర ఎప్పుడైతే చేజార్చి ఓట్లు అడుక్కున్నారో మీరు ఆన్సరబుల్. మీరు ప్రజలు ఓట్లు అడుక్కునే వచ్చారు, అడుక్కుంటేనే మీకు ఓట్లు వచ్చినాయి. వీళ్ళ ప్రజలు అడుక్కుంటూ పైకి వచ్చి వాళ్ళ ప్రజలు ఈ తునాబోర్డు మీకు ఇచ్చిన మాటలు నేను మీకు సమాధానం చెప్పేది అనుకుంటే అనుభవిస్తారు. ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యంలో ఇవి సాగదు ఇవన్నీ. మీరేం దేవుని పైనుంచి దిగొచ్చిన ఇదేం కాదు. అలా అంత అహంభావం పనికిరావు కదా. మేము చెప్పాల్సిన అవసరం లేదు, సమానం ఇవ్వాలి. మేము అన్నాం ఎన్నికలప్పుడు, అన్నాం గెలిచాం, ఇప్పుడు మీకేంటి సమానం చెప్పేది అన్నట్టుంటే అది ప్రజలు హర్షించరు, క్షమించరు, త్వరలోనే బుద్ధి చెప్తారు. సార్ అదొకటి అండి, పవన్ కళ్యాణ్ గారిని సెంట్రల్ లో మినిస్టర్ చేస్తారు అన్న మాటలు కూడా కొంచెం వినిపిస్తున్నాయి సార్ ఈ వారం రోజులు. ఎందుకు చేస్తారమ్మా? ఉంటే మీడియాలో ఇది ఏముంది కెపాసిటీ ప్రూవ్ చేశాడని ఆయన. అంటే ఆయన ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ డోల్ డ్రమ్స్ లో ఉన్నాడు, ఇక్కడే ఏం సాధించేది లేదు. ఇంకా ఆయన క్యాబినెట్ లో, ఢిల్లీ క్యాబినెట్ లోకి తీసుకోవాల్సిన అవసరము, ఈయన యొక్క నెసెసిటీ మోడీకి ఏముంది? మోడీకి ఇంత మేధావులు కావాలా? మోడీకి దగ్గర ఉన్న చుట్టూ ఉన్న మేధావులు చాలా మంది ఉన్నారు, నిజమైన మేధావులు ఉన్నారు అక్కడ. ఇంకా నిజమైన మేధావులు, నిజంగా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చాలా మంది ఆయన చుట్టూ ఉన్నారు. ఈ విషయ పరిజ్ఞానం, అర్థజ్ఞానం, అజ్ఞానం, ఆవేశపరులు ఆయనకు అవసరం లేదు. ఈయన మోసేయటమే, మోసేయటం తప్పితే ఏంటంటే ఈయన ఏమి స్పెషాలిటీ ఉంది పవన్ కళ్యాణ్లో? కేంద్ర మంత్రి అవ్వడానికి అవసరమైన ఎక్స్పీరియన్స్ ఏముంది? అవగాహన ఏముంది? ఏమి అతని దగ్గర ఉన్న మేధాశక్తి ఏమిటి? గొప్ప ఐడియాలు ఏమున్నాయని అమ్మో ఆయన కావాలి మనకి అనుకుంటానికి పిచ్చి మోసేయటమే, మొలగజేటి ఎక్కిస్తున్నారు, ఎవడు పడతాడు. సార్ అదొకటి ఆంధ్రప్రదేశ్లో నుండి ఇప్పటి వరకు 11 నెలల్లో ఉన్న మినిస్టర్లను కూడా చేంజ్ చేసే అవకాశం ఉన్నది అంటున్నారు సార్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు పనులు చేయకపోతే వాళ్ళని చేంజ్ చేస్తానని బాబు గారు చెప్పినట్టు కూడా వినిపిస్తుంది సార్. ఇది ఎంతవరకు నిజమయ్యే? ఏం లేదమ్మా, పంచుకోవాలి కదా అధికారాన్ని. 175 మొత్తంలో వీళ్ళకి తెలుగుదేశానికి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ పంచాలి కదా. మరి పంజారం చేయాలి కదా. నువ్వు ఒక్కడే తింటే ఎట్లా? చంద్రబాబు ఒక్కడే తింటే ఎట్లా? అందరూ తినాలి కదా. అందరూ తింటేనే మనం నిలబడతారు, లేకపోతే వెళ్ళిపోతారు కదా. సో అందరూ తినడానికి అన్నప్పుడు మరి ఒకరికే మినిస్టర్ ఇచ్చేస్తే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, నువ్వు ఒక సంవత్సరం, అలా అయితే 5 సంవత్సరాల్లో 75 మంది నుంచి 5 ఎంత అయ్యారు? అందరికి కౌంట్ అవుతుంది కదా. జిల్లా అధ్యక్షులు ఉంటారు, తర్వాత ఒక్కొక్కళ్ళందరికీ పంచాలి కదా. పంచుకుంటంలో చాలా సమన్యాయం పాటిస్తారు చంద్రబాబు. దోచుకుంటూ నేను ఒక్కడనే దోచుకుంటాం కాదు, మీరు కూడా దోచుకోండి, మీకు కావాల్సిన అవకాశం ఇస్తాను అనేది చంద్రబాబు పాలసీ లాగా ఉంది సార్. మరి దోచుకోవడానికనే మరి ప్రజలందరూ కూడా ఇన్ని ఓట్లు వేసి వీళ్ళు అంటే ప్రభుత్వం మారొచ్చని అడిగేది.
ప్రజలు ఎన్ని ఓట్లు ప్రజలు వేసారు అంటే ఒక చంద్రబాబు కోసం ఇలా, సార్ అలాగే ఒక పవన్ కళ్యాణ్ కోసం ఇలా. వీళ్ళు ఒంటరిగా నుంచుంటే వీళ్ళ బతుకులేడో తెలిసిపోయి, అవునండి. వీళ్ళు కలిసి ఉండబట్టి కలిసి మొత్తం కలిపి మూకుమ్మడిగా ఒక చేసి ప్రజలు నమ్మారు. ఉమ్, ప్రజలు వీళ్ళని నమ్మారు. లేదా ఒక్కొక్కడిగా వస్తే వీళ్ళ చరిత్ర చూసుకుని గతంలో పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తే 0, చంద్రబాబు ఒంటరిగా వస్తే జీ. 0, బీజేపీకి సరే. ఒంటరిగా వస్తే వీళ్ళకి 0 లేదు. కలిసి అందుకని ముగ్గురు ఆఖరి నిమిషం దాకా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళ ఊళ్ళో ఒకళ్ళ బుధాలు ఒకళ్ళు పిసుక్కుంటూ దూరారు. దూరి ప్రజలు మభ్య పెట్టారు. ఏదో ముగ్గురు కలిసారు, ఏదో చేస్తారు, మభ్య పెట్టారు, వచ్చేసారు. ఇప్పుడు ముగ్గురు కలిసి పంగనామాలు పెడుతున్నారు ప్రజలకి. అది ప్రజలు గుర్తిస్తున్నారు. సార్ P4 అన్నది ఇప్పుడు అమలు చేస్తున్నానని కూడా బాబు గారు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్తున్నారు కదా సార్. ఇప్పుడు ప్రజలందరికి కూడా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి అవన్నీ మాట్లాడుతున్నారు. చాలా ఉంటాయమ్మా. చంద్రబాబు గురించి మీరు చాలా తక్కువ అండర్స్టాండింగ్. ఉమ్, ఆయన ఎంత డ్రామా చేయగలడో, ఎంత హంగామా చేయగలడో, ప్రజలను ఎంతగా భ్రమలోకి తీసుకెళ్ళగలడో మీకు తెలియదు. గతంలో 14-19 ఎంత భ్రమలోకి తీసుకెళ్ళిపోయాడు. ఇదిగో ఇదే అరచేతులు చూపించేశాడు అమరావతిని. ఆ? ఆయన అంత భ్రమలో తీసుకెళ్ళిపోయి ప్రజలను అలా మాయం చేయగలడు. మహామాంత్రికుడు ఆయన. ఆ సార్. కనుక సార్ నిజంగానే P4 మొత్తం అంతా అమలయ్యే అవకాశం ఉన్నది సార్ ఎక్కడ కొంచెం? అవుద్దమ్మా? సార్ సాకు పైకి చెప్పే మాట అవును సార్. వచ్చేటప్పుడు చాలా తేడాలు వస్తాయి. అది మైక్ ఒకటి బాగా వైరల్ అవుతుందండి. ఉం? మైక్ ఒకటి బాగా వైరల్ అవుతుంది సార్ P4 కి సంబంధించి. మీరు చూసారో లేదండి ఒక వీడియో. ఆయన ఒక ఇంటికి వెళ్తానండి, అక్కడ చెప్పేవాళ్ళు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కాలర్ మైక్ పెట్టుకున్నారు, బాబు గారు కూడా మైక్ పెట్టారండి. అంటే ఇది పబ్లిసిటీ కోసం అని కొద్దిమంది అంతే. మాట్లాడుతున్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా అమ్మా. మైక్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సడన్ గా వెళ్ళాడు అంటున్నారు. ఉం. అన్ఎక్స్పెక్టెడ్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్ వెళ్తే మైక్లు ఎక్కడ వచ్చింది అని ఏం చెప్తా. ఆయన డ్రామాలు ఏం కొత్త కాదు. ఇవన్నీ ఇలాంటి డ్రామాలు ఆయన మహా నిష్ణాతుడు. ఇలాంటివన్నీ చాలా జిమ్మికులు చేస్తాడు. ఇంకా చూస్తాం చాలా. సార్ ప్రజల్ని ఎంత డైవర్ట్ చేయాలి, ప్రజలు ఎంత పంపి పెట్టాలో బాగా తెలుసు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.